ఈ రోజున ఇక్కడ గుంటూరు జిల్లాలో కలెక్టరేట్లో వన్ మ్యాన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి రిపోర్ట్కి మేము మా వాదనని మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అంటే, ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైన తీర్పు ఏమాత్రమూ కాదు. అంతకుముందు 1992లో జస్టిస్ జీవన్ రెడ్డి అనే ఆయన తీర్పు రాస్తూ మండల్ కమిషన్ రిపోర్ట్ మీద షెడ్యూల్డ్ కులాలను విభజించకూడదు, షెడ్యూల్డ్ తెగలను విభజించకూడదు అని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో 2004లో వచ్చినటువంటి ఈవి చిన్నయ్య గారి తీర్పులో కూడా షెడ్యూల్డ్ కులాలను విభజించడానికి రాజ్యాంగం అంగీకరించట్లేదని తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వచ్చిన తర్వాత ఆ ఉషా మెహ్రా కమిషన్ రాజ్యాంగంలో సవరణ చేయండి, వర్గీకరణ చేయడానికి, ఈ వర్గీకరించే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడానికి మీరు సవరణ చేయండి అని రికమెండేషన్ చేస్తే దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వ్యతిరేకించి నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషను, అది షెడ్యూల్డ్ కులాలను విభజించడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదు, దానికి మేము అంగీకరించమని నేషనల్ కమిషన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తే మెజారిటీ ఒపీనియన్ షెడ్యూల్డ్ కులాలను విభజించకూడదనేటటువంటి ఒపీనియన్ ఉంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో అక్కడక్కడ చిన్న చిన్న ప్రతిపాదనలు తప్ప మిగిలిన పెద్ద రాష్ట్రాలు ఏవీ కూడా షెడ్యూల్డ్ కులాలను విభజించడానికి అంగీకరించడం లేదు. జాతీయ నాయకులు ఎవరూ కూడా, దళిత నాయకులు ఎవరూ కూడా షెడ్యూల్డ్ కులాలను విభజించడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అనేటటువంటి ప్రతిపాదన మాదిగ సోదరులకు కానీ లేదా ఇతర ఉపకులాల సోదరులకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం చేయడానికి కాకుండా అంచెలంచెలుగా ఎక్స్క్లూజన్ చేయడానికి, షెడ్యూల్డ్ కులాలను ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి చేసుకున్నటువంటి ఈ ప్రయోగం ఇది. ఎందుకంటే ఈ రోజున రెల్లి సోదరులు ఉన్నారంటే వాళ్ళకి 15% రిజర్వేషన్లలోనూ 1% ఇచ్చారు. అంటే వాళ్ళు కేవలం ఒక ఉద్యోగానికే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగిలిన 14 ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఆది ఆంధ్ర గ్రూపులో 1% ఇచ్చారు, వారికి 1%కే ఒక ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ మిగిలిన 14 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే మాల సామాజిక వర్గానికి 6% ఇచ్చారు. ఆ విధంగా చూస్తే ఈ మాల సామాజిక వర్గం మిగిలిన 9% రిజర్వేషన్లను వినియోగించుకోవడానికి మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే మాదిగ సోదరులకి 7% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే ప్రతి సామాజిక వర్గాన్ని వర్గాలుగా విభజించి చేస్తున్నటువంటి ఈ వర్గీకరణలో అన్ని కులాలు కొంతో గొప్పగానో ఎక్స్క్లూడ్ అయిపోతున్నాయి కంప్లీట్ స్టేటస్ నుంచి, కంప్లీట్ ఎలిజిబిలిటీ నుంచి. అయితే ఈ 15% రిజర్వేషన్లలోనూ ఈ షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి అందరూ అభ్యర్థులు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్ చేస్తే అందులో ఉన్నటువంటి మెరిట్ ఎవరికైతే ఉందో ఏ కులం వాళ్ళైనా కానీ ఆ మెరిటోరియస్ సబ్జెక్ట్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్లోకి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తారన్నది మా వాదన. అదేవిధంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు భూములు పంచుతున్నారు, అన్ని కులాలకి సమానంగా పంచండి. ఇళ్ల స్థలాలు పంచుతున్నారు, అన్ని కులాలకి సమానంగా పంచండి. హౌస్ లోన్స్ ఇస్తున్నారు, అన్ని కులాలకి సమానంగా ఇవ్వండి. అలాగే వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తున్నారు, అందరికీ సమానంగా ఇవ్వండి. బియ్యం పంచిపెడుతున్నారు, అన్ని కులాలకే సమానంగా పంచిపెట్టండి. ఇలాగ ఎన్ని రకాలు వసతులు మీరు కల్పించాలనుకుంటున్నారో అందరికీ అన్ని రకాలు సమానంగా పంచండి. అలాగే రాజకీయ ప్రాతినిధ్యం ఏదైతే ఉందో దానిని కూడా అన్ని కులాలకి వాళ్ళ కులాల నిష్పత్తి ప్రకారం ఇవ్వండి. ఎందుకంటే వ్యాపారాలు చేయడానికి కానీ, రాజకీయ పదవులను మరి అక్కడ నిలబడటానికి, పదవుల్లో ఉండటానికి కానీ ఏ విద్యార్హతలతోనూ సంబంధం లేదు, ఏ ప్రతిభతోటి సంబంధం లేదు. కేవలము 25 ఏళ్ళు నిండి ఓటర్ అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని చేపట్టడానికి అధికారం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ పంచిపెట్టండి. కానీ హైయర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ల విషయంలోనూ, ఉద్యోగాలలో రిజర్వేషన్ల విషయంలోనూ కేవలం ప్రతిభ ఆధారంగానే మా షెడ్యూల్డ్ కులాలను
అలౌ చేయాలని, లేకపోతే ఈ షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి ప్రతిభావంతులు అందరూ కూడా కాంపిటీషన్ నుంచి దూరం అయిపోయి ప్రతిభ లేని వాళ్లకు మీరు ఉద్యోగాలు ఇచ్చి ఎస్సీలు అంటే ఇలా ఉంటారు, వీళ్ళు అసమర్థులు, వీళ్ళకు ప్రతిభ ఉండదు, ఏమీ ఉండదు అనేటటువంటి ఎస్సీ కులాల మీద ఉన్నటువంటి ఆ స్టిగ్మా ఏదైతే ఉందో ఆ స్టిగ్మాని మేము భరించడానికి సిద్ధంగా లేము. అంతేకాకుండా అంటరానితనం ఆధారంగా ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్లను అంటరానితనం ప్రాతిపదికగా తీసేసి కేవలం ఆర్థిక ప్రాతిపదిక మీదో లేకపోతే ఇతరత్ర వెనుకబాటుతనాల ప్రాతిపదిక మీదో షెడ్యూల్డ్ కులాల యొక్క రిజర్వేషన్లను పరిగణించడం ముమ్మాటికి తప్పు. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం యొక్క మూలాలను కూల్చేస్తుంది ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలన్నీ కూడా ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పుని వ్యతిరేకిస్తున్నాయి. అదే నేపథ్యంలో పివి రావు గారు ఈ షెడ్యూల్డ్ కులాలకు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది. చాలామంది చచ్చిపోయారు. కాబట్టి మా విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి, మాకు స్కిల్స్ నేర్పే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి, మాకు విదేశీ ఉద్యోగాలు చేయడానికి అనుకూలంగా మాకు ఆంగ్ల విద్యను నేర్పించాలి. అప్పుడు షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి బిడ్డకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రైవేటు ఉద్యోగాలు ఇండియాలో దొరకకపోతే విదేశాలకు వెళ్తారు. ఆ విధంగా మా విద్యా ప్రమాణాలు పెంచడం ద్వారా ఈ షెడ్యూల్డ్ కులాలకు నిజమైన న్యాయం జరుగుతుంది. కానీ ఈ వర్గీకరణ లాంటి డొంక తిరుగుడు విధానాల వల్ల ఏ ప్రయోజనము షెడ్యూల్డ్ కులాలకు దొరకదు అని ఈ విధానాన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఈ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పుని కనుక ఆధారంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో కూడా మేము ఆలోచించుకునే సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎన్ని రకాలుగా అయినా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అన్నది షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి ప్రతిభ మీద గొడ్డలి పెట్టు. ఈ గొడ్డలి పెట్టుని మేము ఎదుర్కోవడానికి సిద్ధమవుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.